హృదయంలో నుంచి వచ్చినాయి, దేవునికి స్తోత్రం. ఆయన మనస్సులోంచి వచ్చినాయి, ఆయన మైండ్లోంచి వచ్చినవే దేవుని ఆలోచనలు, దేవుని వాక్యం. ఆ ఆలోచనే వాక్య రూపంలో దేవుడు మనకు దయచేశాడు. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని వాక్యం వినేవారికి, దేవుని వాక్యం అనుసరించే వారికి, దేవుని యొక్క మరి ఆలోచనలు అర్థం చేసుకునే వారికి అదే ప్రాముఖ్యమైనటువంటి వివేచన, అదే ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునాక. కాబట్టి మనకున్న జ్ఞానం పెంపొందించగలగాలంటే అది దేవుని నుంచే రావాలి. అది ఎలా మనకు సాధ్యం అవుతుందంటే, మీ ఆలోచనలు మీరు మీ యొక్క ఆచరణలోనికి తెచ్చుకోవాలంటే మీరు దేవుని ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మీ దేవుని కట్టడలు, దేవుని ఆలోచన, దేవుని వాక్యానుసారమైనటువంటి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని మీరు ప్రణాళిక వేసుకోగలిగితే మీ ఆలోచనలు మీ చేతికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటిని గూర్చి విని జనముల దృష్టికి ఆ వాక్యమే దేవుని ఆలోచన, నిజమైనటువంటి జ్ఞానం, అదే మీకు వివేకం. కాబట్టి అందుకే కీర్తన 119 కీర్తన 104 వచనంలో, నీ ఉపదేశములు నాకు వివేకము కలుగును. ఆయన ఉపదేశాలు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు అది విని గ్రహించినప్పుడు, ఆయన చెప్పే ఉపదేశాలను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని పోకడలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు మన పట్ల మనం అర్థం చేసుకున్నప్పుడు అదే వివేకం అంట. దేవునికి స్తోత్రం. అప్పుడు తప్పు మార్గములన్నీ నాకు అసఖ్యములాయను. ఎప్పుడైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటామో, ఆత్మీయతను అర్థం చేసుకుంటామో, దేవునితో నడిచే విధానాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు తప్పు మార్గములన్నీ నాకు అసఖ్యములు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాట మనకు అర్థం అవుతుందో, ఎప్పుడైతే దేవుడు అర్థం అవుతాడో, ఎప్పుడైతే ఆత్మీయత నిజంగా మనకు అర్థం అవుతుందో, అప్పుడు దేవునిది కానటువంటిది, దేవునికి విరోధమైనది అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. అప్పుడే నిజమైన జ్ఞానం మనలోకి వస్తుంది.